రాస్కల్, ఎంత నీచానికి దిగజారుతావా? ఏం తక్కువ చేశావురా నీకు? ఏం తక్కువ చేశావు? అన్నిట్లో నా కొడుకుతో సమానంగానే చూశాం కదా, అయినా ఎందుకీ నీచమైన పని చేశావు? రాజా, ఇంకో 2 తగలీరా. ఈ రోజు ఈ పని చేసిన వాడు రేపు ఇంకెంతకైనా తెగిస్తాడు. వీణ్ణి పుట్టుకుంటేనే పాపం, నా తమ్ముడు కడుపున చెడబుట్టాడు. అయినా ఇదేం పాడుబుద్ధిరా నీకు? డబ్బులు అవసరమైతే అడగచ్చు కదా, ఇలా దొంగ సంతకం పెట్టాల్సిన అవసరం ఏంటి? డబ్బులు కావాలంటే ఏమని అడుగుతాడమ్మా? పేకాట కోసం అడుగుతాడా? అడిగితే ఇస్తామా? చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పుడు పని. రై, ఇదొక్కటేనా? ఇంకేమైనా చేసావా? రై, చేసిందే వెదవ పని, మళ్ళీ ఆ చూపేంటి? నాన్న, మీరు ఆవేశపడకండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. దేవా, అకౌంట్స్ మొత్తం ఆడిట్ చేయించు. ఏదైనా అనాథరైజ్డ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయి ఉంటే అప్పుడు తెలిసిపోతుంది ఎంత తిన్నాడో, ఏం తప్పులు చేశాడో. నాకు చెప్పకుండా చేయడమే మంచిదైంది, లేదంటే నేను ఇరుక్కునుండేదాన్ని. చేసిందంతా చేసి సిగ్గు లేకుండా ఇంకా ఎలా నిలబడ్డాడు చూడు. 3 నెలలు జైల్లో ఉన్నావు కదరా, అయినా బుద్ధి రాలేదా నీకు? యదవా, వస్తే మళ్ళీ ఇలా ఎందుకు చేస్తాడు? ఆడిటింగ్ తర్వాత ఇంకా ఏమైనా చేసినట్టు తేలితే అప్పుడు మళ్ళీ జైలుకి వెళ్తాడు. ఈసారి వస్తుంది బుద్ధి. ఆ పేకాట్లాడి డబ్బులు పోగొట్టుకుని ఇలా మాటలు పడ్డం కంటే చావడం మంచిది. పనికి మాలిన వేదవా. చేసిందే వెధవ పని, మళ్ళీ చిరాకేం తక్కువ లేదు. 5 లక్షల కోసం చెక్ మీద ఫోర్జరీ చేస్తావా? సిగ్గులేదు? మరేం చేయమంటావు? అప్పిచ్చినోడు పీకల మీద కూర్చున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటికొచ్చి పెదనాన్నకి చెప్తానన్నాడు. వేరే గతి లేక ఇలా చేయాల్సి వచ్చింది. అలా అయినా బావుండేది. 4 తిట్లు తిట్టి అప్పు తీర్చి పంపించుండేవారు. కానీ ఇప్పుడు చీటర్ అనిపించుకొని అందరి చేత చీకొట్టించుకోవాల్సి వచ్చింది. పోనీ చేసిందేదో చేశావు. 5 లక్షలు 10 లక్షలు ఏంటి చీప్గా? కొడితే కుంభస్థలం కొట్టాలి. నా మొహానికి అదొక్కటే తక్కువ. 5 లక్షలు కాదు, 5,000 కూడా అడుకునే పరిస్థితి వచ్చేసింది. అయినా కుంభస్థలమే కొట్టాలని తెగ ప్లాన్లు వేశాం కదా, ఏమైంది? ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. అందుకే అప్పుడే ఈ దేవాంశని లేపేద్దామనుకున్నా. చావు దెబ్బలు తిన్నా చంపడం గురించి ఆలోచించడం మానవు కదా. మావయ్య గారిని చంపాలని చూసావు, ఏమైంది? కోమాలో ఉన్న మనిషి లేచి వాళ్ల కళ్యాణం గురించి చెప్పి వైదేహి ఇంటి కోడలవ్వడానికి కారణమయ్యావు.
అవును, తప్పు చేశా. ఆ ముసలాన్ని చంపాలని చూసి పెద్ద తప్పే చేశాను. చంపాల్సింది ముసలాడిని కాదు, వాడి కొడుకుని, ఆ దేవాంశుని చంపాలి. ఆవేశంలో ఏదేదో ఆలోచిస్తున్నావు. చావెప్పటికీ దేనికి పరిష్కారం కాదు. కాని పగకి పరిష్కారమే కదా. ఒకప్పుడు వాడి చావు నాకు అవసరం. ఇప్పుడు నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం, నా పగను చల్లార్చే పరిష్కారం. ఒక్క 5 లక్షల కోసం నన్ను ఇంతలా అవమానిస్తాడా? అందరి చేత చీకొట్టేలా చేస్తాడా? అసలు వాడే లేకుండా పోతే 5 లక్షలేం కర్మ. హ, ఈ ఆస్తికే వారసుని నేనవుతాను కదా. రాణివి నువ్వున్నా సామ్రాజ్యం వాడి దగ్గరుంది. నువ్వు దక్కాలంటే సామ్రాజ్యం దక్కాలి. సామ్రాజ్యం దక్కాలంటే వాడు పోవాలి. ఏ రకంగా చూసినా వాణ్ణి చంపడమే కరెక్ట్. చంపేస్తా. నా రాణిని నా రాజ్యంలోకి తెచ్చుకుంటా. నీ ఆడబడుచు శాపమే వెంటాడుతోంది. ఎందుకు నీ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిందో నీకు బాగా తెలుసు.
చెల్లాయ్ ఆగు, వస్తున్నా. మెల్లగా వెళ్ళు, పడిపోతావు. అన్నయ్య తొందరగా రా, పెళ్లి కూతురు వచ్చేసింది. పెళ్లి కొడుకు రావాలి. వస్తున్నా చెల్లాయ్. పెళ్లి కొడుకు కూడా వచ్చాడు చెల్లి. తాడు కట్టన్నయ్యా. అన్నయ్య పెళ్ళైపోయింది కదా. అయిపోయింది చెల్లి. అన్నయ్య మరి నేను పెద్దయ్యాక ఈ పెళ్లి కూతురు లాంటి పాపే నాకు పుట్టిందనుకో, ఈ పెళ్లి కొడుకు లాంటి బాబే నీకు పుట్టాడనుకో, అప్పుడు కూడా నా కూతురికి నీ కొడుకుతో పెళ్లి చేస్తావా? ఓ తప్పకుండా చెల్లి. నా కొడుక్కి నీ కూతురుతో మాత్రమే పెళ్లి చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. ఈ సమయంలో ఎవరెక్కడా? ఎక్కడున్నావు చెల్లెమ్మా? ఎక్కడున్నావు చెల్లి? నీకోసమే ఎదురు చూస్తున్నాను, నీ గురించే ఆలోచిస్తున్నాను. మావయ్య గారు, ఈ పాత సామాన్ల దగ్గర ఏం చేస్తున్నారు? ఏదైనా విలువైంది వదిలేశారా? అవునమ్మా, వదిలేసాక గాని తెలియలేదు ఎంత విలువైందో. అదేంటో చెప్పండి మావయ్య గారు, నేను వెతికి పెడతాను. అన్నీ పోగొట్టుకున్న చోట దొరకవమ్మా.
అదృష్టం ఉన్న చోటే దొరుకుతాయి. నిజమే మామయ్య, అన్ని పోగొట్టుకున్న చోటే దొరకవు. నాకు నా కన్న తల్లిదండ్రులు దొరకనట్టే. వాళ్ళు దొరికే అదృష్టం ఎక్కడో ఎప్పుడు. ఏవండి ఏంటి? ఏవండి ఏమండి ఏమండి ఏంటండి? మరి ఆ, మరి నేను నువ్వు నువ్వే ఆ తిప్పడం ఆపి చెప్పు. నేలకి కన్నం పడిపోయేలా ఉంది. ఈ రోజు నుంచి మంచం మీద పడుకోవచ్చు కదా? మంచం మీద పడుకుంటావా? ఏది ఇక్కడేనా? అక్కడే. సరే పడుకో. మా ఆయన బంగారు. మీరు ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు. లే, లే. ఒక్కటిచ్చానంటే మంచం కావాలంట. మంచం కింద పడుకో. అదేంటండి ఇప్పుడే పడుకోమన్నారు కదా? పడుకోవడమా? నువ్వు చేసిన దానికి మంచం మీద పడుకోవడం కాదు కదా, మంచం ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. పడుగా. తొండి అంత తిక్క శంకరయ్య. వైదేహి, వైదేహి, డోర్ తీయమ్మా. ఇందు వచ్చినట్టుందే. ఇప్పుడెలా? వెళ్ళి డోర్ తీ. ఏయ్, ఏంటిది? దీన్నంతా తీ ఇక్కడ. దాని మంచం గిత్తోయ్. అంత భయపడే బదులు పైన పడుకునివచ్చు కదా? నువ్వు వెళ్ళవే, నాకు సూత్తులు చెప్తుంది. వస్తున్నాను బామ్మగారు. రామ్మా. రండి బామ్మగారు. ఏంటి మనవడా పాటలు వింటున్నట్టున్నావు? అవునిందు. సరే సరే, ఇలారా. సాయంత్రం గుడికెళ్ళాను కదా, ఈ రోజు అక్కడ సంతానలక్ష్మి వ్రతం చేశారు. ప్రసాదం తెచ్చి ఇవ్వడం మర్చిపోయాను. ఉండు. దీన్ని దంపతులిద్దరూ తింటే తొందరగా సంతానం కలుగుతుంది. తినండి తినండి తినండి. చాలా బాగుంది. బామ్మగారేంటి ఇంకా మంచం కింది చాప చూడలేదు? ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏంటి దాస్తున్నావు? ఏం లేదు. నువ్వు జరగరా. నువ్వు జరుగు. ఏం లేదని చెప్తున్నా. నువ్వు తప్పుకో. ఇది పట్టుకో. అమ్మా, ఏంటిది? మంచం కింద చాప. అమ్మని ముసలిది చూసేసింది. అడుగుతుంది మిమ్మల్నే, మీ గదిలో చాపతో పనేంటి? అడుగుతుంది మిమ్మల్నే. అది ఊరికే బామ్మగారు, కింద అలా ఉందంతే. ఊరికే ఎందుకుంటుంది? అంటే ఇద్దరు కలిసి పడుకోవట్లేదా? మేమేమో ఎప్పుడు వారసునిస్తారా అని ఎదురు చూస్తుంటే మీరు ఈ వేషాలేంటి ఇక్కడ?